ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆన్సర్ కి అనేది మనకి గత 2 రోజుల కిందట రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. చాలా మంది అభ్యర్థులు దాన్ని చెక్ కూడా చేసుకున్నారు. సో చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి బ్రో అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే నేను మీ అందరికి ఒక ఆన్సర్ ఇద్దామని చెప్పేసి మనకు లాస్ట్ టైం వచ్చినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో, అంటే మనకు 2024లో వచ్చినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫిజికల్కి కట్ ఆఫ్ ఎంత పిలిచారు అని చెప్పేసి దాని గురించి అయితే చెప్తాను. అదేవిధంగా ఫైనల్ కట్ ఆఫ్ కూడా ఫోర్స్ వైజ్గా సిఎస్ఎఫ్కి ఎంత కట్ ఆఫ్ అయింది, సిఆర్పిఎఫ్కు, ఎస్ఎస్బి, ఐటీబీపీ అన్నిటికీ ఎంతెంత కట్ ఆఫ్ అయింది అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే నేను మీకు చెప్తాను. ఏపీ, తెలంగాణ, మెయిల్ అండ్ ఫీమేల్ అందరిది వీడియోలో చెప్తాను. సో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వస్తే మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తాను. అయితే ప్రజెంట్ మీరు మార్కులు చూసుకున్నారో అది నార్మలైజ్డ్ మార్క్స్ అయితే కాదు. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీకు మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మీకు ఉన్నటువంటి మార్కులు అది కూడా ఫైనల్ అయితే కాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 60 మార్కులు వచ్చినాయి బ్రో, నాకు ఛాన్సెస్ ఉంటుందా అంటే ఇప్పుడు ఎవరైతే 60 మార్కుల పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే 50-50 ఛాన్సెస్లో ఉన్నట్టు. అంటే గోడ మీద పిల్లిలాగా, అది అటు దుంకెద్దిలది ఇటు దుంకెద్దిలది. అంటే మీకు నార్మలైజేషన్ తర్వాత మీ లక్కు బాగుంటే మీకు మంచి మార్కులు పెరగచ్చు, మంచి మార్కులు పెరిగి ఉద్యోగం కూడా రావచ్చు. అట్లా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి మార్కులు నాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి డీలా ఎవరు పడిపోకండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత కూడా మనకు మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి ఇంకా స్కోర్ కార్డ్ అనేది ఇంకా రాలేదు. అఫీషియల్ స్కోర్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత అందులో నీ రా మార్క్స్ ఎన్ని ఉన్నాయి, నార్మలైజ్డ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి టోటల్గా నీకు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఏంటంటే ప్రజెంట్ ఈ యొక్క ఆన్సర్కి ఏదైతే ఉందో ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా దాన్ని కూడా మీరు అక్కడ ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ప్రజెంట్ బోర్డు వాళ్ళు మనకు కల్పించారు. కాబట్టి మీరు ఎవరైనా అటువంటి అనుమానాలు ఉంటే కనుక అవకాశాన్ని కూడా కొద్దిగా ఉపయోగించుకోండి. మీకు మార్కులు కంపల్సరీ కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా? సో మొత్తానికి ఏంటంటే ప్రజెంట్ వీడియోలో మనకు లాస్ట్ నోటిఫికేషన్లో మనకు ఫిజికల్కి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని ఫిజికల్కి పిలిచారు, అదేవిధంగా ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి తెలుసుకుందాము. దాని ప్రకారం ఈ నోటిఫికేషన్లో మరి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే మనకు నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు ఉండేది, బట్ ఇప్పుడైతే లేదు. దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే లాస్ట్లో లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో అయితే మస్ట్గా జాయిన్ అయ్యి ఉండండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెడతాను, కాబట్టి మీకు అది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్ మేల్కి కనుక చూసుకున్నట్టయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో అంటే ఈడబ్ల్యూఎస్లో 67 మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్కి పిలవడం అయితే జరిగిందనమాట. ఫిజికల్ కట్ ఆఫ్ 67 పెట్టారు. ఓబీసీకి 86, ఎస్సీకి 76, ఎస్టీకి 75, యూఆర్లో చూసుకున్నట్టయితే 84 అనమాట. సో మొత్తంగా ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అత్యధికంగా ఏపీలోనే ఉంటుందండి. తెలంగాణలో పోల్చుకుంటే ఇక్కడ కేవలం 40-45 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఏపీలో చూసుకున్నట్టయితే దానికి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మొత్తంలో కాంపిటీషన్ ఉండేటటువంటి అవకాశం ఏపీలోనే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫిమేల్ క్యాండిడేట్ కనుక చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్లో 80 మార్కులు కట్టబెట్టారు. ఫిజికల్కి ఓబీసీకి 91, ఎస్సీకి 82, ఎస్టీకి 82, యూఆర్లో 92. ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఫిజికల్ టెస్ట్కు పిలవడం అయితే జరిగిందనమాట. అయితే ప్రజెంట్ మరి మీకెన్ని మార్కులు వచ్చాయని చూసుకోండి. ఒక్కసారి మరి మీకు వచ్చినటువంటి మార్కులు ఈ దరిదాపుల్లో ఉంటే కనుక మీకు కంపల్సరీ మిమ్మల్ని ఫిజికల్కి పిలిచేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ మార్కులు వస్తే మనకు ఉద్యోగం వస్తుందంటే ఈ మార్కులు వస్తే మనకు ఉద్యోగం అయితే రాదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెము ఫిజికల్కి అయితే పిలుస్తారు. ఫిజికల్కి పిలిస్తే దాని వల్ల ఉపయోగం ఏంటి, ఉద్యోగం రానప్పుడు అని చెప్పేసి మీకు కూడా డౌట్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఏంటి అంటే మీకు ఇంకా నార్మలైజ్డ్ మార్క్స్ అయితే రాలేదు. ఇదంతా జస్ట్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ మీకు ఉన్నటువంటి మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత మీకు మార్కులు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జస్ట్ మనకి స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ అయితే చేయండి. సో మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం క్లియర్గా అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే అబ్బాయిలు మేల్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ 40 మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి ఈ యొక్క ఫిజికల్ కి పిలవడం అయితే జరిగింది అనమాట. 45 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది ఈడబ్ల్యూఎస్ లో. అదేవిధంగా ఓబీసీ చూసుకున్నట్టయితే 77 మార్కులు, ఎస్సీ వచ్చేసి 66 మార్కులు, ఎస్టీ 97, యూఆర్లో చూసుకున్నట్టయితే 78 మార్కులు ఈ యొక్క క్యాండిడేట్స్ అయితే పిలవడం అయితే జరిగిందనమాట ఫిజికల్కి. అదేవిధంగా ఫీమేల్లో చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కూడా 40 మార్కులు, ఓబీసీ 79, ఎస్సీ 67, ఎస్టీ 99, యూఆర్లో చూసుకున్నట్టయితే 82 మార్కులు వచ్చిన వాళ్ళకి
ఫిజికల్ టెస్ట్కు పిలవడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫిజికల్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఈ రకంగా అయితే ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే లాస్ట్ టైం ఏ ఫోర్స్కు ఎంతెంత కట్ ఆఫ్ పెట్టిండు బ్రో అని చెప్పేసి మీ అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు. ప్రతి ఫోర్స్కు సంబంధించి కేటగిరీ వైజ్గా నేను క్లియర్ కట్గా పెట్టాను. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే ఈ ఫోటోని నేను టెలిగ్రామ్లో పెట్టాను. ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో మీకు అక్కడ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి కూడా మీరు జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ మన ఛానల్ వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు దీన్ని తీసుకోండి. ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు అందులో అన్ని కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఫస్ట్ కట్ ఆఫ్ మేల్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఏ ఫోర్స్కి ఎంతెంత పెట్టారని చెప్పేసి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే పీటీకి 67 అయితే పిలిచారు. ఏఆర్లో చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్ 98 మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఫోర్స్లో జాబ్ అయితే ఇచ్చారు అస్సాం రైఫిల్. బీఎస్ఎఫ్ వచ్చేసి 86, సిఎస్ఎఫ్ 104, సిఆర్పిఎఫ్ 92, ఐటీబీపీ 94, ఎస్ఎస్బి 102 ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక ఈడబ్ల్యూఎస్ లో ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ కనుక చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్ 113 కట్టబెట్టిండ్రు. బీఎస్ఎఫ్ వచ్చేసి 106, సిఎస్ఎఫ్ 122, అత్యధికంగా సిఎస్ఎఫ్ లో 122 కట్ ఆఫ్ అయితే ఉంది. అదేవిధంగా సిఆర్పిఎఫ్ లో చూసుకున్నట్లయితే 109, ఐటీబీపీలో 115, అదేవిధంగా ఎస్ఎస్బిలో కూడా 122 అత్యధికంగా ఉండడం అయితే జరిగిందనమాట. సో చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ దాని తర్వాత ఎస్ఎస్బిలు పెట్టుకుంటారు కాబట్టి వాటికి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా లాస్ట్ టైం ఓబీసీలో ఏపీలో చూసుకున్నట్టయితే 98 మార్కులు, 101 మార్కులు, 102 మార్కులు ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా పాపం చాలా మంది ఉద్యోగాలు అయితే మిస్ అయ్యారు. అన్ని మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్ తో ఉంటారు. బట్ ఈ కట్ ఆఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్ అనేది దిమ్మ తిరిగిపోయింది. కాబట్టి దీన్ని అంచనా వేసుకుని ఈసారి కూడా మన కట్ ఆఫ్ ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి 2 రకాలుగా అయితే మాట్లాడుకుందాం. 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, దాని గురించి లాస్ట్ లో చెప్తాను. అదేవిధంగా ఎస్సీలో చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్ కు 87, బీఎస్ఎఫ్ కి 81, సిఎస్ఎఫ్ కి 101, సిఆర్పిఎఫ్ కి 83, ఐటీబీపీకి 88, అదేవిధంగా ఎస్ఎస్బిలో చూసుకున్నట్టయితే 100. ఎస్టీలో చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్ 96 పెట్టిండు, బీఎస్ఎఫ్ 95, సిఎస్ఎఫ్ 110, సిఆర్పిఎఫ్ 99, ఐటీబీపీ 99, ఎస్ఎస్బి 109. ఇక అన్రిజర్వ్ లో చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి ఎంత కట్ ఆఫ్ పెట్టారు. ఈ కట్ ఆఫ్ కంటే వీళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కంటే కేటగిరీ కట్ ఆఫే ఎక్కువ ఉండడం అయితే జరిగింది. సిఎస్ఎఫ్ లో చూసుకుంటే ఓబీసీలో కట్ ఆఫ్ ఎంత అండి 122, యూఆర్ లో చూసుకున్నట్టు ఎంత 116. చూసుకోండి క్యాండిడేట్స్ అనేది ఏ రకంగా పెరిగిపోతున్నారు కేటగిరీలో, జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేసుకోండి. సో కాంపిటీషన్ అనేది హైగా అయితే ఉంది. ఇక ఫిమేల్లో చూసుకున్నట్లయితే ఫిమేల్లో కూడా అస్సాం రైఫిల్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ లేవు వాళ్ళకి. అదేవిధంగా బీఎస్ఎఫ్ చూసుకున్నట్టయితే 78 మార్కులకు జాబ్ ఇచ్చారు. సిఎస్ఎఫ్ 89, సిఆర్పిఎఫ్ 120, ఐటీబీపీ 81. ఓబీసీ చూసుకున్నట్లయితే ఇక్కడ అస్సాం రైఫిల్ ఇక్కడ వేకెన్సీస్ వాళ్ళకి లేవు. బీఎస్ఎఫ్ వచ్చేసి 105, సిఎస్ఎఫ్ వచ్చేసి 115 ఇట్లా ఉంది. ఎస్సీలో కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి ఎంతెంత కట్ ఆఫ్ పెట్టారు. ఎస్టీలో చెక్ చేసుకోండి, అన్రిజర్వ్లో చెక్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ పెద్దగా ఏం లేదు, జాగ్రత్తగా మీరు చూసుకున్నా మీకు అర్థమవుతుంది ఏ ఫోర్స్ లో ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి. అదేవిధంగా తెలంగాణ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ అస్సాం రైఫిల్కి వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో కేవలం చూడండి అస్సాం రైఫిల్ ఇక్కడ చూడండి కేవలం 47 మార్కులు వచ్చిన వాళ్ళకి ఒక అస్సాం రైఫిల్ జాబ్ అయితే వచ్చింది ఈడబ్ల్యూఎస్ లో. బీఎస్ఎఫ్ లో 41, సిఎస్ఎఫ్ లో 78, సిఆర్పిఎఫ్ లో 40, ఐటీబీపీలో 43, ఎస్ఎస్బిలో 73. జస్ట్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి. ఓకేనా, అదేవిధంగా ఓబీసీ చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్లో 99 కట్ ఆఫ్ పెట్టిండు, బీఎస్ఎఫ్ కి 90 పెట్టిండు, సిఎస్ఎఫ్ కి 110, సిఆర్పిఎఫ్ కి 98, ఐటీబీపీకి 96, ఎస్ఎస్బికి 109 అయితే పెట్టిండు. ఎస్సీలో చూసుకున్నట్టయితే 79 అస్సాం రైఫిల్ కు పెట్టిండు, బీఎస్ఎఫ్ కి 72 పెట్టిండు, అదేవిధంగా సిఎస్ఎఫ్ కి 91, సిఆర్పిఎఫ్ కి 80, ఐటీబీపీకి 72, ఎస్ఎస్బికి వచ్చేసి 84. చాలా మంది పాప నాకు తెలిసిన వాళ్ళు 71 మార్కులకు కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓబీసీలో కూడా 90 మార్కులకి 89.5 మార్కులు వచ్చి కూడా ఉద్యోగాల్లో మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. ఇట్లా లాస్ట్ నోటిఫికేషన్ లో ఎన్నో ఘోరాలు అయితే జరిగినాయి, పాపం ఎంతో మంది మిస్ అయ్యారు. అలా మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఎస్టీ చూసుకున్నట్టే ఇక్కడ హై కట్ ఆఫ్ ఎస్టీలో ఎంత కట్ ఆఫ్ చూడండి. అస్సాం రైఫిల్ కట్ ఆఫ్ 114 కట్ ఆఫ్, అందరికంటే ఎక్కువ. అదేవిధంగా బీఎస్ఎఫ్ వచ్చేసి 113, ఇక్కడ కూడా ఎక్కువే. సిఎస్ఎఫ్ వచ్చేసి 123, అత్యధిక కట్ ఆఫ్ ఇక్కడనే. అదేవిధంగా సిఆర్పిఎఫ్ వచ్చేసి 115, ఐటీబీపీ వచ్చేసి 116, ఎస్ఎస్బి వచ్చేసి 122 కట్ ఆఫ్. అందరికంటే ఎక్కువ కట్ ఆఫ్ ఇక్కడ ఎస్టీలోనే ఉంది. ఓకేనా, ఎస్టీ కేటగిరీలో కూడా తక్కువ వచ్చిన వాళ్ళకు
ఇక్కడ యూఆర్ కేటగిరీలో జాబ్లు అయితే ఇచ్చారు, కానీ కేటగిరీలో రావాలంటే కనుక కంపల్సరీ యూఆర్ కంటే అత్యధిక స్కోర్ చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు అయితే వస్తాయి. సో ఇప్పుడు కూడా ఎస్టీ వాళ్ళకు పెద్ద డిఫరెంట్ అయితే ఏముండండి, అందరికంటే ఎక్కువ కట్ ఆఫ్. తెలంగాణ చూసుకుంటే ఎస్టీలో హై కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఎందుకోసం అంటే హైట్ తక్కువ కాబట్టి ఇక్కడ కంపల్సరీ మీకు ఇప్పుడు కూడా అత్యధిక కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, పెద్ద డిఫరెంట్ అంటూ ఏమైతే ఉండదు. అదేవిధంగా ఫిమేల్ గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసి అస్సాం రైఫిల్ కు 46, ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో BSF 78, CSF 49, CRPF 107, ITBP 47. ఓబీసీ వచ్చేసి అస్సాం రైఫిల్ 102, BSF 87, CSF 103, ITBP 94. అదేవిధంగా ఎస్సీ చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్ 89, BSF 71, CSF 94, ITBP 74, SSB 80. అదేవిధంగా ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీలో BSF 111, CSF 121 కట్ ఆఫ్ అయితే పెట్టారు. అదేవిధంగా అన్రిజర్వ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఈ కట్ ఆఫ్ కనుక ఫిమేల్ కనుక చూసుకోండి, ఈ కట్ ఆఫ్ని కనుక మీరు అంచనా వేసుకోండి, ఇంతకంటే మీకు కొంచెం ఎక్కువ మార్కులు వస్తేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు, లేకపోతే కష్టం అండి. సో మరి మనకి ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే మరి పోయినసారి లెక్కనే ఉంటుందా, మరి ఈసారి ఏమైనా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే మనకు రెండు రకాలుగా అయితే ఉండండి. ఒకటి చూసుకున్నట్లయితే మనకు గత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నక్సల్ జిల్లాలు అని చెప్పేసి అయితే ఉంటుండే. ఈసారి ఏంటంటే మొత్తం నక్సల్ జిల్లాలు అన్నిటిని తీసేసి జనరల్ జిల్లాలు పెట్టారు. ఒక 2 జిల్లాలు నక్సల్ జిల్లాలు ఉండడం అయితే జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏపీలో కూడా పెద్ద మొత్తంలో అయితే లేవు. కాబట్టి వేకెన్సీస్ అనేటివి మొత్తం ఏమవుతుందంటే నక్సల్కి వెళ్ళే వేకెన్సీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు జనరల్ డిస్ట్రిక్ట్ కిందనే పడిపోతాయి, అంటే అవన్నీ కూడా స్టేట్ కిందనే పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పోయినసారితో పోల్చుకుంటే కట్ ఆఫ్ అనేది తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనకు చదివే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది కాబట్టి కాంపిటీషన్లో కట్ ఆఫ్లో పెద్ద డిఫరెన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకోసం అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్గా అంచనా అయితే వేయలేము. ఇంతకుముందు అంటే నక్సల్ ఎఫెక్ట్ జిల్లాలు ఉంటుండే కాబట్టి నక్సల్ జిల్లాల వారికి తక్కువ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు వస్తుండే. అదేవిధంగా జనరల్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ మార్కులు రావాల్సి అయితే ఉంటుండే. ఈసారి నక్సల్ని తీసేసి మొత్తం జనరల్ పెట్టారు కాబట్టి ఇంచుమించు యావరేజ్ అనేది అక్కడికక్కడికే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒక నోటిఫికేషన్ చూస్తే కనుక మనకు అర్థమైతే అవుతుంది. కాబట్టి ఇదొక విషయం అయితే గమనించండి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఒక 2-3 మార్కులు అటు ఇటు ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి తప్ప పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమైతే ఉండదు ఈ యొక్క ఫిజికల్కి పిలిచేటటువంటి క్రమంలో. అదేవిధంగా ప్రజెంట్ మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ మార్కులు మీకు ఫైనల్ మార్కులు అయితే కాదు, మీకు నెక్స్ట్ నార్మలైజ్డ్ మార్క్స్ అని చెప్పేసి మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి మనకు స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు వచ్చేటటువంటి మార్కులు ఫైనల్ మార్కులు అప్పుడు చూసుకోండి. మీకు అప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత దాన్ని బట్టి అయితే మనం ముందుకు అంచనా అయితే వేద్దాము. సో ఈ రకంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో ఉంటే కనుక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు అందరూ వెయిట్ చేయండి. స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాతనే మీ యొక్క మార్కులు ఫైనలైజ్ అవుతాయి. ఓకే, ఇదన్నమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇండి వరకు చూస్తారో ఇండి వరకు చూస్తే బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ తెచ్చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. ఈ పీడిఎఫ్లు కూడా నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు అవసరం ఉంటే కనుక. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.